ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ అప్పటికే తిట్లు, కోపం, మళ్ళీ విశ్వాసం. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా నా దేవుడు కాపాడతాడులే, అయినా నువ్వేదో ఒకటి చేయాలంటాడు. చూద్దాం. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదు. అప్పటికే ఆశీర్వాదాలు, శాపాలు, కోపాలు సడన్గా అంటున్నాడు. మరి ఒక దిక్కు నుండి వస్తుందేమో. అమ్మ నువ్వు అక్కడ కూర్చొని ఆలోచిస్తాం. ఇస్తారు అనుకుంటుంది, ఏమైంది మా నాన్నకి, నేను ఎలాంటిదాన్నో తెలుసు కదా, ఆయన చెప్పినట్టు నాకు అసలు ఇష్టం లేదు ఈ రాజు దగ్గర, ఇందులోనే ఆయనే పోషించాడు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఆయనే నిందేస్తాడు, చేసేది నువ్వు, చెప్పేది నువ్వు, తిట్టేది నువ్వు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి. విశ్వాసం తల్లి, విశ్వాసంతో డీల్ చేయి. అందుకే దేవుడు చెప్పాడు, వాడు ఎలాంటి వాళ్ళైనా నీ పని గణపరచడమే. ఏం చేయాలంట? దేవుడికి తెలుసు వాళ్ళు అవమానపరుస్తామని. వాళ్ళు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకేమన్నాడు? గణపరిచేయి. వాళ్ళు అవమానం చేసిన 4 మాటలన్నా దేవుడు గణపరచమన్నాడు కాబట్టి విశ్వాసంతో గణపరచాలా. అందుకే ఏం కావాలి నీకు? విశ్వాసం. నీ సహోదరుని ప్రేమించు. ఎలా ప్రేమిస్తావు? వాడు చేసే ఎన్ని పనికిమాల పనులు తిట్టి కొట్టాలనిపిస్తుంది, కానీ దేవుడు నాకు తెలుసు. కానీ నువ్వు దాన్ని ఎలా చేయాలంట? కానీ అందరిలో ఏదో ఒకటి పెడతాడు. అందరూ విశ్వాసంతో నడుచుకుందరు గాక. అందుకే అంటాడు వాళ్ళని క్షమించు, 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 క్షమించు. పొద్దున్న లెగ్గానే ప్రభు క్షమించే సామర్థ్యమే లెగాల. క్షమించే హృదయం ఇచ్చి నా సంతోషము నిలకడగా ఉంచుకొని ప్రార్థన చేసుకుంటారు, రోజంతా బాగుంటావు. లేదంటే మల్టిపుల్, ఒకడు ఏడిపిస్తాడు, ఒకడు నవ్విస్తాడు, ఒకడేమో కోపం తెప్పిస్తాడు. మల్టిపుల్ మూడ్ స్వింగ్స్ తోటి నీకు అర్థం కాదు. Somebody gives honor, somebody criticizes, somebody want to backstab. You don't know. Many people mixed feelings. క్రీస్తు చేపట్టుకున్నాడు గనక నీవు నిలకడగా ఉండును గాక. ఇవన్నీ ఎందుకో తెలుసా? మనల్ని ఎదగడానికి. ఇలా లేకపోతే ఎదగము మనం. ఎదగడానికే ఇవన్నీ పక్కన చెప్పు. ఇవన్నీ పెట్టింది నువ్వు ఎదగడానికి అని. దేవుడు కావాలనే స్కెచ్ గీసి పెట్టాడు అని చెప్పండి. అది నువ్వు తెలుసుకోవాలా. స్కెచ్ గీసే పెట్టాడు, అన్నీ తెలుసు, ఎవరేం చేస్తున్నారు అన్నీ చూస్తున్నాడు ఆయన. తొదకు నెగ్గించేది నిన్నే. యు సే దట్ దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. లెట్ us see the life. ఏం జరిగిందో చూద్దాం. నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే. మళ్ళీ ఇంకో మాట అంటాడు, చదవమ్మా. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనుమని. ఏమో ఇందుకోసం వచ్చావేమో. ఈ ఒక్క చాప్టర్లో మొర్దెకై చరిత్ర చెప్పేయచ్చు మనం కదా. ఆశీర్వాదం, కన్నకూతురు, ఫ్రస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ చాప్టర్. అయినప్పటికీ దేవుడు పని చేస్తున్నాడా లేదా? గాడ్ ఈజ్ వర్కింగ్. మీ అందరి జీవితంలో మీరు పడిపోయిన బాధల్లో ఉన్న, కష్టంలో ఉన్న దేవుడు అదే ప్రేమతో నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, పని చేస్తున్నాడు. He doesn't want you to perish. God never does that. దేవుడు ఎప్పుడు కూడా నీకు గొప్ప హాని జరగాలని కోరుకోడు. He never wanted that to happen in your life. తర్వాత ఏం జరిగింది? What has happened? చూద్దాం. ఎస్తేరు చూడండి ఏం చేసిందో. తన నాన్న ఫీలింగ్స్ అన్ని పట్టుకోలే. చూద్దాం ఏం జరిగిందో 15 నుంచి 17. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. లుక్ ఎట్ హర్ ఫెయిత్. చూసారా? ఎస్తేర్ని అర్థం చేసుకున్నాడు మొర్దెకై. అపార్థం చేసుకున్న నాశనంగా సహోదరులు అపార్థం చేసుకుంటారు. కానీ హృదయాంతరంద్రియములు నెరుగు యెహోవా. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా నీకు హాని చేయలేరు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని ప్రమోట్ చేయలేరు. బ్లెస్సింగ్, ప్రమోషన్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అన్నీ దేవుడి నుంచే వస్తాయి. నీకు మంచి చేసేది అన్నీ దేవుడి నుంచే వస్తాయి. ఈ భూమి మీద ఎంతమంది చెడు అనుకున్నా దీని దావీదు అంటాడు, దేశములన్నీ నా మీదకి వచ్చినా నన్ను ఏమీ చేయలేరు, నా దేవుడు నా చేయి పట్టుకున్నాడు. ఈ సాక్ష్యం కొరకే దేవుడు ఇన్ని కష్టాలు నీలో పెట్టాడు. కొంచెం మొర్దెకై ఫ్రస్ట్రేషన్ నుండి మాట్లాడుతున్నాడు. మనలాంటి మొర్దెకై కదా. లెట్ us స్టడీ దాట్. ఏం జరిగిందో 17 కూడా చదువమ్మా. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. మళ్ళీ వెంటనే కూతురు చెప్పింది తినేశాడు. కూతురు చెప్పిన వెంటనే మళ్ళీ పట్టుకొని ఏదో బాగుంది ప్లాన్ అని చెప్పేసి. అందుకనే అవతల వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనుకో, నువ్వు చెడు మాట్లాడక
ఒక విశ్వాసమైన మాటలు మాట్లాడి వాడు మారిపోతాడు. సంబడి సే ఐ టాక్ పాజిటివ్ ఫ్రమ్ టుడే. టాక్ పాజిటివ్. అవతలోడు ఎంత నెగిటివ్ మాట్లాడినా సాధారణంగా ఒక మాట అన్నందా, అది ఇది అనలేదు. ప్రార్థన చేద్దాం, లెట్ us pray. వెంటనే మోర్దెకై మల్టిపుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, మానసికంగా అనేక బాధలు వెళ్తాం, వెంటనే తీసుకొని కరెక్టే, బాగా చెప్పావు, ప్రార్థన చేస్తాను అని చెప్పి అందరికీ చెప్పాడు. అందరూ ప్రార్థించారు. ఏమైంది? ఎస్తేరు వెళ్ళింది, రిస్క్ తీసుకుంది. రాజు ఆ దండం పట్టుకున్నాడు. ఏం కావాలి అని అడుగుతాడు. ఆమెమో, అయ్యా నువ్వు హామాను మీ ఇద్దరు భోజనానికి రండి అని అంట. ఓకే, కమ్ టు ద బ్యాంక్వెట్. ఓకే, లెట్ us see ఏం జరిగిందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజ ఆవరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్ప. కృప ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? ఇచ్చి తీర్చాడు. ఏ టైంలో ఎటువంటి బానిసత్వంలో ఉన్న నీ తప్పులు చేసి నువ్వు కష్టంలో ఆయన కృపిస్తాడా? ప్రార్థన ఆలకిస్తాడా? స్వస్థపరిచాడా? నేను పాపం చేస్తేనే నాకు ఈ రోగం వచ్చింది, నేను తప్పు చేస్తే నా పరిస్థితిలో అయిపోయింది, దేవుడు ఇప్పుడు కనికరించి నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? ఆలకించడా? ఇక్కడ చూస్తే 100% ఆలకిస్తాడు. మేము వచ్చిన అవిధేయులము. God said, I will answer even in your disobedient situation. If you repent, నన్ను వెతుకుతే నేను తప్పకుండా దొరుకుతాను, నా కృపను నీకు ఇస్తానంటున్నాడు. ఏం కావాలా అన్నప్పుడు వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత భోజనానికి వస్తారు. అన్ని భోజనం చేస్తారు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ హామాన్ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళా గేట్ దగ్గర ఈ హామానికి భోజనం అయిపోయిందో వెళ్ళిపోతున్నప్పుడు మోర్దెకై కనపడతాడు. అయితే ఆ భోజనం చేస్తున్నప్పుడు రాజు మళ్ళీ అడుగుతాడు ఎస్తేర్ని, నీ ఒక్క కోరిక తీర్చాను, ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా? ఇంకొకసారి నీకేమన్నా అడుగు, నీకు రాజ్యాన్ని ఇస్తానంటే. అయ్యా రేపు నువ్వు హామన్ను ఇద్దరు భోజనానికి రావాలా అంటుంది. రైట్, ఓకే, డన్, వి విల్ గో హ్యాడ్, మేము చేస్తాం అని చెప్పి అన్నప్పుడు హామాన్ వచ్చేస్తాడు. అసలుకే హామాన్ చాలా బాగున్నాడు ఫీల్. ఎందుకంటే ఎస్తేరమ్మ నన్ను కూడా రమ్మంది రాజుతోటి, ఇప్పుడేమో ఇద్దరినే రమ్మంటుందంటే చాలా హెచ్చింపుతో వస్తుంటే దారిలో ఆ గుమ్మం దగ్గర ఎవరు కనపడతారు? మోర్దెకై. పోనీ ఇన్ని జరిగిన మోర్దెకై స్ప్లిట్ పర్ మల్టిపుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. పోనీ ఈసారి అయినా మోకాళ్ళు ఉంచాడా? అలాగే చూస్తూ ఉన్నాడు. ఎంత జరిగిన అంటే ఎక్కడో మోర్దెకై సామాన్యుడు కాదు, విశ్వాసములో కొంచెము బలమైన. ఒకవేళ బలహీనుడైనా ఈ 3 రోజుల ఉపవాసములో ఏం పోయింది? భయం పోయింది. విశ్వాసంతో నడుచుకుంటున్నాడు. ఈ రోజు చాలా మందిలో భయము పోవునుగాక. చెయ్యాలా వద్దా? దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? ఇస్తాడా? ఇవ్వడా? అనేకులలో అవిశ్వాసాలు, భయాలు అంతమైపోవునుగాక. God is taking the church to a new level today. A new level. యేసయ్య, నన్ను ఎంతకాలము మోర్దెకైలాగా కొంచెం వ్యసన పడ్డాను, ఇబ్బంది పడ్డాను, కానీ నువ్వు పనిచేస్తున్నావయ్యా, నన్ను తప్పకుండా విడిపిస్తావు, నన్ను తప్పకుండా స్వస్థపరుస్తావు. రోగం మీద రోగం వచ్చినా నేను ఇంకా నా దేవుడు స్వస్థపరచువాడని నమ్ముతాను. నా దేవుడు యెహోవా జైరే అని నేను నమ్ముతాను. నజరేయుడైన యేసు నామమున ఈ వాక్యముని హృదయములో అందరిలో నెరవేరి సాక్ష్యముగా మారునుగాక. ఏమన్నానండి?